హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అమెజాన్లో ఒక 700 రూపీస్లో బడ్స్ అయితే కనబడాయి అనమాట. బోల్ట్ అనేది దేన్ని అయితే మేము ఆర్డర్ చేసాం. ఇంతకుముందు వచ్చేసి నేను ఆల్రెడీ బోల్ట్లో వచ్చేసి K40 అనే బడ్స్ అయితే ఆర్డర్ చేశాను 1 ఇయర్ ముందు 2024లో. అదైతే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చేసి మేము Z20 అనే బడ్స్ అయితే ఆర్డర్ చేసాం. ఇందులో వచ్చేసి ఫీచర్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో మేమైతే ఆర్డర్ చేసాం. ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం అనమాట. దీన్ని అన్బాక్సింగ్ చేసి బడ్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. నేను ఇంతకుముందు బుక్ చేసింది K40 అనేది కూడా సేమ్ 700 రూపీసే. ఇప్పుడు బుక్ చేసి కూడా 700 రూపీసే అనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఆ క్వాలిటీ ఎలా, ఆ బడ్స్ ఎలా ఉన్నది, ఈ బడ్స్ అనేది ఎలా ఉంది, దీనికి కంపారిజన్ చేసి అంటే ఏది కొనుక్కోవడం బెస్ట్ అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం. మనకి ఫస్ట్ వచ్చేసి బడ్స్ అయితే ఉన్నది. ఇది వచ్చి బిల్ అనమాట. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ చూసారు కదా, మనకి బడ్స్ వచ్చేసి పైన వచ్చేసి ప్యాక్ చేసి అయితే పంపించారు కవర్లో అయితే. ఓకే, మనం ఏదైతే ఇది బడ్స్ వచ్చేసి దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అయితే బ్యాక్ సైడ్ తిప్పినట్టయితే ఇక్కడ ఉన్నదనమాట. దీని వచ్చేసి మనకి బోల్ట్ Z20 వైర్లెస్ ఇయర్ బడ్స్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే బూమ్ ఎక్స్ డ్రైవర్స్, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ మాస్టర్, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉన్నది. ఇది వచ్చేసి IPX5 వాటర్ రెసిస్టెన్స్ అండ్ బ్లూటూత్ 5.3 అయితే వస్తుంది. దీని మొత్తం వచ్చేసి ప్లే టైం వాళ్ళు మెన్షన్ చేసింది అయితే అమెజాన్లో 51 అవర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి స్కాన్ ఫర్ యూజర్ మాన్యువల్ అయితే ఉండదు అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్స్ అయితే ఉన్నాయి. దీనికి అసెసరీస్ వచ్చేసి ఇక్కడ పైన అయితే బాక్సులు అయితే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు చూడండి. దీనికి వచ్చేసి మనకి USB నుంచి Type-C చార్జర్ కేబుల్ అయితే చిన్నదే ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి బడ్స్కి వచ్చేసి సైజెస్ ఉంటాయి కదా, మీడియంకి ఇయర్స్కి ఇయర్ టిప్స్ అయితే ఇందులో అయితే 2 ఉన్నాయి. మీడియము లార్జ్ అయితే ఉన్నది అండ్ ఒక పెయిర్ వచ్చేసి మనకి బడ్స్లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కేస్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి బడ్స్ అయితే ఉన్నాయి 2 అయితే. ఓకే, ఇప్పుడైతే దీన్ని మేము టెస్ట్ చేసి ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. మనకి కేస్ పైన వచ్చేసి బోల్ట్ ఆడియో అయితే ఉన్నది. మనం కేస్ ఓపెన్ చేసి 2 బడ్స్ అయితే మనకి ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నది అనమాట స్టైల్గా అయితే. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి దీన్ని ఛార్జ్ చేయడానికి Type-C పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అయితే చూద్దాం. పైన బ్లాక్, మిడిల్ లేయర్ వచ్చేసి గ్రే కలరు, మళ్ళీ కింద అయితే బ్లాక్ అయితే ఇచ్చారు. ఓకే, కలర్ డిజైన్ అయితే చూసేదానికి అట్రాక్టివ్ అయితే ఉన్నది. తర్వాత వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్ అనమాట. చాలా చీప్ అయితే ఉన్నది, పట్టుకునేప్పుడు ప్రీమియం అయితే లేదు. ఇది వచ్చేసి మనకి 700 రూపీస్లో అయితే వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి కూడా 700 అనమాట. సేమ్ కంపెనీ బోల్ట్. ఇది వచ్చేసి Z20, ఇది వచ్చేసి K40 అనమాట. ఇది వచ్చేసి ఏమంటే గ్రిప్ వచ్చేసి లబ్బర్ గ్రిప్ అండ్ డిజైన్ కూడా చూసినట్టయితే బ్లాక్ అండ్ మిడిల్లో వచ్చేసి స్కై బ్లూ అయితే ఉన్నది. దీన్ని పట్టుకోవడానికి ప్రీమియంగా అయితే ఉండదు అనమాట. ఎందుకంటే మనకి బయట వచ్చేసి మొత్తం అవుట్ లేయర్ అనేది లబ్బర్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం లబ్బరీ గ్రిప్ అయితే ఉంటుంది. దీన్ని పట్టుకోవడానికి ఫీలింగ్ అయితే బాగుంది. దీన్ని పట్టుకున్నప్పుడు అంత మనకి ఫీల్ అయితే లేదనమాట, ఏదో చీప్ క్వాలిటీ అనేది పట్టుకున్నట్టయితే ఉన్నది. ఓకే, ఇప్పుడైతే మనం బడ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అయితే బడ్స్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది అనమాట. చూసేదానికి అట్రాక్టివ్ అయితే ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే బోల్ట్ అనే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మొత్తం టచ్ కంట్రోల్. తర్వాత దీని కంఫర్ట్ గురించి అయితే చూద్దాం. కంఫర్ట్ వచ్చేసి చాలా బాగున్నది. మనం ఇయర్ టిప్స్లో పెట్టుకునేటప్పుడు ఇయర్ టిప్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవైతే మనకి 3 అయితే ఎక్స్ట్రా ఇచ్చారనమాట. స్మాల్, మీడియము, లార్జ్ అయితే ఇచ్చారు. మన ఇయర్ సైజ్ బట్టి అయితే మనం దీన్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇయర్స్లో పెట్టినప్పుడు ఎలాంటి స్లిప్పర్ అయితే లేదు. మీరు కరెక్ట్ సైజ్ చెక్ చేసుకుని ఇయర్ టిప్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుని అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ వినే వాళ్ళకైతే కొంచెం బేస్ లవర్స్కి అయితే కొంచెం డోకా అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే బేస్ అనేది కొంచెం తక్కువ అయితే వస్తుంది.
తర్వాత వచ్చేసి వాయిస్ అయితే మనకి క్లారిటీగా అయితే ఉండాలి. తర్వాత ఇన్స్ట్రుమెంటల్స్ అంటారు కదా, అంటే మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకి ఇన్స్ట్రుమెంట్లు అనేవి వస్తాయి అనమాట. అంటే లైక్ గెజ్జల్ సౌండ్ లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేటప్పుడు అవైతే కూడా కొంచెం బాగానే వస్తున్నాయి. కాకపోతే బేస్ అయితే నాకు చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే అదే ప్రైస్ రేంజ్లో వచ్చే ఈ బడ్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ అయితే అనిపించింది. ఇది వచ్చేసి బడ్స్ వచ్చేసి K40 అనమాట బోల్ట్. ఇది వచ్చేసి Z20. నెక్స్ట్ వచ్చేసి మూవీస్ వాచ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. బేస్ అయితే తక్కువ అనిపిస్తుంది, వాయిస్ అనేది ఎక్కువ అవడం వల్ల అంటే మనకి ఇయర్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుని అయితే మీరు ఈ బడ్స్ అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఫుల్ వాల్యూమ్లో పెట్టుకునేటప్పుడు వాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది, బేస్ అనేది కొంచెం తగ్గిపోవడం వల్ల మనకి ఏదో చెవులో అంటే మూవీస్ చూసేటప్పుడు ఫైట్ సీన్స్ కానీ అవంతా ఏదో చెవులో వేసి గుచ్చుతానట్టు కొంచెం పెయిన్ అయితే ఉంటుంది. సో మీరు యూజ్ చేసేటంటే మీడియం యూజర్స్కి అయితే కొంచెం అయితే సెట్ అవుతుంది. తర్వాత వచ్చి కాలింగ్. మేమైతే దీన్ని ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే ENC కాలింగ్ అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడైతే మేము ఆల్రెడీ కాల్ టెస్ట్ అయితే చేసాం. ఫస్ట్ అయితే మేము కాల్ టెస్ట్ చేసేప్పుడు ఎయిర్ విండ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆడైతే వెళ్ళి టెస్ట్ చేస్తాం. గాలి సౌండ్ అనేది కొంచెం తక్కువ అయితే వస్తుంది, అంటే మరి హై విండ్ సౌండ్ అయితే ఎక్కువ రాలేదు, కొంచెం తక్కువ అయితే వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి మనము ట్రాఫిక్స్లో కానీ సౌండ్స్ అనేది వినబడుతున్నాయి, కాదనట్లేదు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బిలో 700 కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. సౌండ్స్ అయితే మనకైతే వినబడుతున్నాయి, అంటే మరీ అంత మొత్తం క్యాన్సిల్ చేస్తున్నట్టయితే లేదు. ఓకే, స్టక్ అయినా కొంచెం ఓకే అన్నట్టు చెప్పచ్చు. తర్వాత వచ్చి బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం బాగానే ఉన్నది. మేమైతే ఛార్జ్ పెట్టాం కదా, ఛార్జ్ పెట్టి యూజ్ చేసాం. మాకైతే కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నార్మల్ యూజర్స్ అయితే అంటే మనము ఎప్పుడన్నా కాలేజెస్కి పోయేటప్పుడు బస్సెస్లో ట్రావెల్స్ చేసేటప్పుడు అలాంటి వాళ్ళకి లేదంటే మూవీస్ వాచ్ చేసే వాళ్ళకి అయితే చాలా సెట్ అవుతుంది అనమాట. నేను 1 డే ఛార్జ్ చేసి కాలేజెస్లో వీటికంతా చాలా యూజ్ చేశాను. ఇది కూడా అంతే అనమాట. ఇది కూడా నేను కాలేజీకి పోయేటప్పుడు అయితే నేను 2024 నుంచి యూజ్ చేస్తున్నాను. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, దీంట్లోనూ బాగుంది ప్లస్ దీంట్లోనూ బాగుంది. ఇది వచ్చేసి 41 అవర్స్ అంటారు, ఇది వచ్చి 51 అవర్స్ అనమాట, అంతే తేడా. తర్వాత వచ్చి బ్లూటూత్ కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చేసి ఇది వచ్చేసి 5.3 అయితే వస్తుంది అనమాట వర్షన్ అనేది. ఆటోమేటిక్ మనం బ్లూటూత్ ఒకసారి కనెక్ట్ చేసామంటే ఒక మొబైల్ నుంచి మనం జస్ట్ బడ్స్ అనేది కేసులో నుంచి తీస్తానే ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఫైనల్ పాయింట్కి అయితే వద్దాం. ఫస్ట్ వన్, ఈ రెండు వచ్చేసి సేమ్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటే ప్రైస్ వచ్చేసి నాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే ఒకసారి 1000 రూపీస్, 800, 700 ఇలా ఫ్లక్చువేట్ అవుతా ఉంది ప్రైస్ అనేది. అస్సలు నచ్చడం లేదు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది. నేనైతే 650, 700 అయితే వస్తే కొనుక్కోండి, లేదంటే స్కిప్ చేసింది ఇయర్ బడ్స్. దీనికంటే ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలా. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను, అస్సలు ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా కదా, దీంతో పోల్చుకుంటే దీని క్వాలిటీ కానీ సౌండ్ క్లారిటీ కానీ పట్టుకోవడానికి గ్రిప్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఈ టాప్ నాచ్ అయితే ఉన్నది. సో నేనైతే ప్రిఫర్ ఇదే చేస్తాను అన్నమాట. నేను ఒకటే పాయింట్ చెప్తాను, దీన్ని కంపేర్ చేసేటప్పుడు అసలు ఏం లేదు. స్ట్రైట్ అవే దీన్ని కొనుక్కునేయండి, దీన్ని అయితే పక్కన పడేయండి. అండ్ మేము వచ్చేసి ఈ బడ్స్ అనేది మేము అమెజాన్ వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేసి రిటర్న్ అయితే అడిగామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ రిటర్న్ రీప్లేస్మెంట్స్ అనేది మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు, బట్ అందులో రిటర్న్ చేస్తామంటే అంటే ట్రబుల్ షూట్ వీడియోస్ అవేవో వస్తాయి అనమాట. సో మేము మళ్ళీ కస్టమర్ కేర్కి అమెజాన్లో కాల్ చేసి మేమైతే దీన్ని అయితే రిటర్న్ పెట్టేస్తాం. ఇది వచ్చేసి నాదనమాట, ఇది వచ్చి నా ఫ్రెండ్ అయితే పర్చేస్ చేశాడు. సో దీన్ని అయితే ఇప్పుడు మేము కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి రిటర్న్ పెట్టేస్తాం. అమౌంట్ అనేది వస్తానే మేము ఇంకో ఇయర్ బడ్స్ అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఈసారి వచ్చేసి మేము బోట్లో అయితే చూసామన్నమాట 700 రూపీస్లో. ఓకే, దేని రేట్ కూడా మేము ఫస్ట్ చెక్ చేసి 700 ఉంది, ఇప్పుడైతే 800 ఉన్నది. ఓకే, దాన్ని అయితే పర్చేస్ చేసి దాన్ని రివ్యూ అయితే చేస్తాను, వెయిట్ చేయండి దేనికోసం. మీరైతే మ్యాక్సిమం ఈ బడ్స్ పక్కన పెట్టండి, దీన్ని కూడా ఇప్పుడే కొనొద్దండి. ఆ బోట్ అనే కంపెనీ వచ్చాక నేను టెస్ట్ చేసి ఇది బాగుందా అది బాగుందా చెప్తాను, తర్వాత అయితే మీరైతే పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదైతే అసలు కొనొద్దు. ఒకవేళ మాకు అర్జెంటు కొనాలనుకుంటే మీకు ఒక 600, 700 వస్తే ఇది కొనుక్కోండి, లేదంటే స్టాప్ చేసేయండి. అది వచ్చాక మొత్తం ఫైనల్ రివ్యూ అనేది చెక్ చేసి చెప్తాను.